ఎక్కువ ప్రశ్నలు అడగడం గొప్ప, ఎక్కువ పనులు చేయించుకోవడం గొప్ప. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మాటలు చూసి సొంత పార్టీ నాయకులు కూడా అవాక్కవుతున్నారు. తమ ఎంపీల పార్లమెంట్లో బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల కంటే ఎక్కువ ప్రశ్నలు అడిగారు కాబట్టి వచ్చే లోక్సభ ఎన్నికల్లో తమకు ఓటు వేయాలని కోరుతున్నారు ఆయన. పార్లమెంట్లో తెలంగాణ గొంతు పెద్దగా స్పష్టంగా వినిపించాలంటే టీం కేసీఆర్ను గెలిపించాలని కోరుతున్నారు. దీనికి సంబంధించిన లెక్కలతో కూడిన వివరాలను ఆయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇది ఇప్పుడు టీఆర్ఎస్ వర్గాల్లో కూడా హాట్ టాపిక్గా మారిందని చెప్పాలి. ఇదే కేటీఆర్ అధికారంలో ఉన్న సమయంలో కేంద్రంలోని మోడీ సర్కార్ తెలంగాణ విషయంలో విభజన హామీలను కూడా అమలు చేయలేదని ఘాటు విమర్శలే చేశారు. కేంద్రం ఏమాత్రం సాయం చేయకపోయినా తామే తెలంగాణను సొంతంగా అభివృద్ధి చేసుకున్నామని గొప్పలు చెప్పుకున్నారు కూడా. మరి ఇంత పెద్ద సంఖ్యలో ప్రశ్నలు అడిగి బీఆర్ఎస్ ఏమి సాధించినట్లు, కేటీఆర్ ఈ ప్రశ్నల లెక్కలతో ప్రజలకు ఏమి చెప్పదలుచుకున్నట్లు? చట్టసభల్లో ప్రశ్నలు అడగటం ఆయా పార్టీలు సభ్యుల బాధ్యత. అంతేకాని ఎక్కువ ప్రశ్నలు అడిగి ఎలాంటి ఫలితం సాధించకపోతే వాటి వలన ఉపయోగం ఏమి ఉంటుంది? పార్లమెంటులో గొప్పగా ఎక్కువ ప్రశ్నలు అడిగామని చెప్పుకుంటున్న కేటీఆర్ తాము అధికారంలో ఉన్న సమయంలో అసెంబ్లీలో వ్యవహరించిన తీరు కూడా గుర్తుకు తెచ్చుకుంటే మంచిదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షాలు ఏమి ప్రశ్నలు అడిగినా బుడ్లొచ్చేయడంతో పాటు తాము ప్రజలకే జవాబుదారీ తప్ప ప్రతిపక్షాలకు కాదంటూ అప్పట్లో సీఎంగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటలు అందరూ చూసిందే. పార్లమెంట్లో ఎక్కువ ప్రశ్నలు అడిగామని చెబుతున్న కేటీఆర్ పలు కీలక అంశాల్లో కేంద్రంలోని మోడీ సర్కార్కు మద్దతు ఇచ్చిన విషయం కూడా అందరికీ తెలిసిందే. అత్యంత వివాదాస్పదమైన పెద్ద నోట్ల రద్దుకు కేసీఆర్ బహిరంగంగానే మద్దతు ప్రకటించారు. అంతేకాదు అసెంబ్లీలో ఇదే అంశంపై కాంగ్రెస్ విమర్శలు చేయడానికి రెడీ అయితే కూడా మోడీపై పల్లెత్తు మాట మాట్లాడటానికి వీలేదంటూ అడ్డుకున్న సంగతి కూడా అందరూ చూశారు. కేంద్రం తెచ్చిన అత్యంత వివాదాస్పదమైన రైతు చట్టాలకు తొలుత మద్దతు ఇచ్చి ఆ తర్వాత కేసీఆర్ సర్కార్ రివర్స్ గేర్ వేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే కేంద్రంలోని మోడీ సర్కార్ విషయంలో కేసీఆర్ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన పిల్లి మొగ్గలు ఎన్నో. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో గౌరవప్రదమైన సీట్లు సాధించుకునేందుకు ఇప్పుడు బీఆర్ఎస్ నానా తంటాలు పడుతోంది. లోక్సభ ఎన్నికల్లో గౌరవప్రదమైన సీట్లు సాధించుకోలేకపోతే పార్టీ నాయకులను నిలుపుకోవడం కష్టమనే అభిప్రాయం బీఆర్ఎస్ నేతల్లోనే ఉంది. మరి రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంత మేర సత్తా చాటుతుందో వేచి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.